అబ్బా! ఈ చలికి సత్తా ఉంటే చంద్రబాబు నాయుడు, ఆయన లోకేష్ దావోసుకు పోయి ఏందిరా తేవటమా, కంపెనీలు తెస్తాను. ఏంది కంపెనీ? ఇక్కడ ప్రాణంతో ఉంటే కదా ఈ చలికి మళ్ళీ కదా కంపెనీలు తెచ్చేది. ఇక్కడ సత్తా ఉంటే చలి అంత చలిగా ఉండదురే. అసలు మనోడు అమర్నాథ్ చెప్పినట్టు స్నానం చేయాలన్నా లేదా అనేది కూడా సరే అన్నీ చెప్తామా బయటికి, అవన్నీ చెప్పలే. ఇంకనే ఏడన్నా ఒక టిప్పు ఎర్రసనం తోలుకోను లేకుండా ఉంటే టిప్పు రైస్కి తోలుకుంటే లెక్కరాదా? కంపెనీలు తెచ్చి ఏమి చేయాలి నీళ్ళు? దేనికి ఆ కంపెనీ? అసలు ప్రాణాలు పోతే ఎందుకు కంపెనీలు ఎందుకు రానైనా? ప్రాణాలు పోయేటి కావడాది ఇక్కడ. ఇదేమి చలి ఇందుకు కదంటారా మనోడు దావోసుకు బాగుంది. ముందుగానే మనోడికి ఆరోగ్యం బాగలేకపోయా ఎవరైనా నరాలు పాడు లాగి బిగించుకోకపోతే మళ్ళీ ఏం చేయాలి కొడక? మంచి పనే చేశాడు మనోడు, చలికి పోకుండా మంచి పనే చేశాడు ఆయన. ఈ చలిపోయి ఇవి కంపెనీలు పోయినాయి, ప్రాణాలతో ఉంటే మళ్ళీ కంపెనీలు వచ్చేది. మళ్ళా వీళ్ళేమో చలికి కష్టపడి ఆడిపోయి కంపెనీలు ఏమో తెస్తున్నారో, మనం అధికారంలోకి వచ్చేసరికి ఎండాకాలం వస్తుంది. ఆ బుద్ధన్నీ చలికి వీళ్ళు తేవాలా, ఎండకు మనం తరివేయాలా. అది మన పని. మనోడు ఉన్నాడు చిన్నగా ఇంట్లో పనుకొని ఉన్నాడు. ఈ చంద్రబాబు నాయుడికి ఈ వయసులో ఏమి నేను కర్మ వీళ్ళక కావసుకు పోయి ఈ చలిలో ఎందుకురా స్వామి ఏమన్నా పని? మనోడు అమర్నాథ్ మంచిగా నాటుకోడి ఇడ్లీ సాంబారు చట్నీ గట్టి చట్నీ కూడా వేసుకొని తింటుంటాడే. ఈ ఐటీ శాఖ మంత్రి లోకేష్ ఏందో చలికి ఆ వారం ఏమొకసాట్లు దేనికి ఇంతగా ఇబ్బంది పడటం వల్ల చలి మామూలుగా లేదు. మనకు ఆడ ఇంటికాడంతా చలి లేకపోవచ్చు. ఈ దావోసులో ఏమి చలి. మనోడు ఎందుకైనా మేలు అని చెప్పి ఆ వారం కాలు జారు పాడు పడితే ఏం కావాలి మళ్ళా? ముందుగానే అన్నకు ఎంతెంతో పనులు ఏమేమో ఉండిపోయా. ఈ పనులన్నీ ఉండి ఏమి చేయాలి? ఈ కంపెనీలు తెచ్చి ఈ రాష్ట్రానికి అంతా అయినా అందరూ కారుల్లో తిరిగి లక్షలు జీతం సంపాయాలని చేస్తారు ఇల్లు. మనం ఒకరమే బాగా ఉండాలా, మన ఇల్లే బాగా ప్యాలెస్ మాదిరి ఉండాలా. మిగతాటి అన్నీ పాడిపోయిన కొంపలు ఉంటే అందరూ మన దగ్గరికి వస్తారు. అప్పుడు అందరూ రాష్ట్రంలో ఉండే వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చి ఆయన నెలకు 1,00,000 జీతం వచ్చా, మంచి కారులో తిరిగి మంచి బిల్డింగ్ కట్టుకోమన్నా. ₹5 అన్నా క్యాంటీన్ అని ఉంటేనే దాన్ని కూడా పెరిగిపాటు దొబ్బినాం మనం. ఎందుకో పేదోడు పట్టాడు అన్నం తినకూడదనే కదా. వీళ్ళు అధికారంలోకి వస్తానే మళ్ళీ ఆయన పేదవాళ్ళకి అన్నం పెట్టేది మళ్ళీ ₹5 ఎంట్రీ. మళ్ళీ అమరావతి కడుతున్నారు, మాపులు పగులు పనులు చేస్తున్నారు. బా చలి ఎందుకు కదంటున్నాయినా మన బిడ్డ రాంది ఈ చలి ఉంటుందనే ఆ వారం ఎందుకు లేదు. ఎన్ని రిజుతో కూడిన పనులు దేనికి మనకు? మనం ఇంటికాడ ఉంటే లక్షణంగా జరిగేటి. ఎవడైనా ఇప్పుడు వీళ్ళైనా చంద్రబాబు నాయుడు అయినా ఇప్పుడు ఆయనకు ఆ వయసులో ఏం పని ఆయనకు చెప్పండి? ఈ వయసులో ఆయనకి ఏమి, ఎందుకు, ఎవరి కోసం, ఎందుకని కదా ప్రశాంతంగా ఇంటికాడ ఉండి ఏదన్నా మనవడితో పాడు ఆడుకొని ఇంటికాడ ఉండకుండా ఆయనకి ఈ వయసులో దావోసుకు పోయి ఆ నుంచి కంపెనీలు తేవటము ఆ చలికి మనం అంతా ఇంకా కోట్లు వేసుకోవడం. ఆయన ఏందో కోట్లు లేకుండా అక్కడ తిరుగుతున్నాడు మనిషి. సరే ఒక రకంగా అన్నా కూడా మా ఓడు వయసుడైనా నరాలు కొద్దిగా ఈక్నెస్గా ఉండి అందుకని చెప్పి నరాలు పాడు ఆర చలిలోనూ ఇలాగేచ్చే మళ్ళీ ఇబ్బంది అని చెప్పి పోలేకపోయినాము. సరే వీళ్ళేమో పోతున్నారు ఇప్పుడు పోయి కంపెనీలు తేవడము. అసలు నిద్ర వస్తూ ఉంటుంది ఆడ ఈ చలికి. నిద్ర పాడాలతో ఉంటే చాలరా స్వామి అనుకుంటా ఉంటే ఒళ్ళేందో మళ్ళీ రోడ్ల పడిగా తిరుగుతున్నారు. ఎందుకు? ఎర్రసనం తోలుకున్న లెక్కే, ఇసుక తోలుకున్న లెక్కే, మైనింగ్ చేసుకున్న లెక్కే, గంజాయి అమ్ముకున్న లెక్కే, చేపల మార్ట్లు పెట్టినాం, ఫిష్ మార్ట్లు పెట్టినాం, అప్పడాలు వడియాలు బొప్పట్లు ఆడించి అతిరాసాలు ఇంకా రకరకాల బిర్యానీ స్పైసెస్ అల్లం వెల్లుల్లి పేస్టులు ఇన్ని పరిశ్రమలు ఉంటే వీళ్ళు మళ్ళీ దావోసు బిర్యారు. నేనా ఈ చలికి పోయి వీళ్ళు ఇప్పుడు ఆడించి పరిశ్రమలు తీసుకొని వచ్చి అయినా వీళ్ళంతా అయినా కంపెనీలు తెచ్చి ఎవరికి కావాలి అలా ఉద్యోగాలు? కంపెనీలు ఎన్ని కంపెనీలు ఏం కూడి పెడతాయా? ఒకటి పిసి తోలుకుంటే కూడి పెడతావి, ఒకటి పేదన ఆక్రమంగా మైనింగ్ తోలుకుంటే లెక్క వచ్చాది. ఈ చేసుకోవాలా? చంద్రబాబు నాయుడికి తెలియదు, చెప్తే ఎండు చేసుకునే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోబడతాయి అంటాడు. ఎందుకు? మా వాడు చూడండి
ఎట తోలినాడు, ఎట సంపాదించినాడు, వీళ్ళు సంపాదించుకోరు. ఈ చలికి ఈ కర్మ ఈ ఉడికి పెట్టిందిరా స్వామి నాయనా. నేను ఒకటైతే చెప్తారా, వీళ్ళేమో చలికి పోయి ఆగసాట్లు పడి కంపెనీలు తెచ్చారో, రేపు మా నాన్న 2039లో ఎండాకాలం వచ్చాది, అప్పుడు దీని ఎక్క వచ్చిన కంపెనీలన్నీ మళ్ళా పోతారా కొడకలారా మా కడతారా కప్పం అని చెప్పి మా నోడు పెట్టాలి దిగుతుంది. అప్పుడు కడతారా లేదంటే మళ్ళా ఇంకిపోతాయి, అంతే కదా. ఈ చలికి ₹1 ఆడ పెట్టినా మా నోడు గుడివాడ అమర్నాథ్ క్యాష్ మళ్ళా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తాం అయ్యి అంటే నమ్మలే. ₹1 ఆడ లిక్విడ్ క్యాష్ పెట్టినా కూడా మా వాడైతే బయటికి రాడు. ఇది అయ్యే పనులుగా. అందుకే కదా మేము వైజాగ్లో పానీపూరి వేసుకునేవాడికి ఆడించి అందరికీ సూట్లు వేసి ఆడ తీసుకొని వచ్చి లక్షల కోట్ల అభివృద్ధి చేసుకున్నామని చెప్పినాం. ఎన్నారు జనాలు అందరూ ఇని ఎవడు ఈ చలికి ఎవడు పోతా ఎవడికి అవసరమో. అందుకని చెప్పి మేము ఇక్కడ బిర్యానీ స్పైసెస్ అల్లం వెల్లుల్లి పేస్టులు తెచ్చామని అసెంబ్లీలో చెప్పి ఎంఏలు చేసుకున్నామని చెప్పి వాళ్ళకి వీళ్ళకి అద్దె చుట్లు తెచ్చి ఆడబెట్టి ఆ తిక్క నా కొడుకులు చూడు ఏం చేశారు. మధ్యాహ్నం అన్నం పెడుతున్నావులే అంటే అన్నం తక్కువ వచ్చింది 40 ప్లేట్లతో కొట్టుకోమన్నారు. తక్కువ తాగి వచ్చుంటే సరిపోయిండు. అందులోనూ గంజాయి అయిపోయా. మనం అధికారంలో ఉన్నప్పుడు అదే కదా బాగా విస్తృతంగా దొరుకుతూ ఉన్నిందిలే. ఇప్పుడు అంటే వీళ్ళు వచ్చాక ఇన్ని అరికట్టేశారు. మన వాళ్ళకి అందరికీ ఆదాయ మార్గం లాంటి చేశారు. ఈ చలి తట్టుకునేట్టుగా లేదు. మనకైతే ఈ బాధ ఈ పని మనకు అవసరంలే. మనోళ్ళు ఎవడు కూడా ఇంత నిర్ణయం ఈ విధంగా ఈ చలికి ఎవడికి పట్టింది, ఎవడికి అవసరం, ఏడొక టిప్పిసి తోలుకుంటే వస్తుంది అనుకుంటారు. లేదంటే మరి 10 కట్లు ఎరకట్లు ఎరసమనం కట్లు ఇంకొక 10 కట్లు వేస్తా తోలుకుంటే అలా కాదని అవుతుంది. కంపెనీలు 1,00,000 మంది ఉద్యోగాలు, 1,00,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఎవడికి కావాలా? ఏం వద్దులేనైనా ఒరే 2039 దాకా మనం అన్నాన్ని కాపాడుకోవాలా. ఇటాటి చలిలోను మంచి ఎండకుపాడు తిప్పుకుంటా ఒకటే టెంపరేచర్ మెయింటైన్ చేసి ఆయన రూమ్లో కూర్చొని పెడితే 2039లో మనం అధికారంలోకి వచ్చాము. ఆ పొద్దు చంద్రబాబు నాయుడు తెచ్చిన కంపెనీలు ఏమున్నాయో అన్నీ కూడా వెనక్కిపోయేట్టుగా చేద్దాము. మనకు అవసరం లేదులే కంపెనీలు వద్దు, రాజధాని వద్దు. మనకేం ఇలాంక ప్యాలెస్ ఉండే, తాడేపల్లి ప్యాలెస్ ఉండే. అబ్బా ఈ చలికి తట్టుకోలేమురా నాయనా. వద్దు ఏంది నరాలు చినుగుతురా, ఎవడికి తెలుస్తుంది ఈ బాధ. అందుకేలే మేము బాగుంది సరేలే ఇంకెందుకు వాళ్ళు తేని చలికాలం మీరు తేండి, ఎండాకాలం మేము తరుగు దబ్బే బాధ్యత మాది అని నేను జగన్ తరపున హామీ ఇచ్చాకుండా. సరే చలిగిన్నైనా పోయి నిద్రపోతే బాగుండు పోతున్నాగా.